హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి. నేను కార్తిక్. కొత్త సంవత్సరం నుంచి కాండోమ్స్పై 13% ట్యాక్స్. కంగారు పడద్దు, ఇది ఇండియాలో కాదు, చైనాలో కొత్త సంవత్సరం నుంచి 13% ట్యాక్స్ వసూలు చేయబోతున్నట్టుగా కూడా చైనా ప్రభుత్వం అక్కడి ప్రజలకు ప్రకటించింది. ఎందుకంటారా, ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే 2023 తదనంతరం తర్వాత ఇండియా ప్రపంచంలోనే పాపులేషన్ పరంగా టాప్ 1లోకి దూసుకెళ్ళింది. చైనా కూడా అక్కడి నుంచి కొంచెం అప్రమత్తమైంది. జనాభా సంఖ్య తగ్గిపోతుంటే ఏం చేయాలి అనే కోణంలో ఒక ఆలోచన చేసి ఈ కాండోమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సంతాన ఉత్పత్తి పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ట్యాక్స్లు వేయడం స్టార్ట్ చేసింది. అందులో భాగంగా కాండోమ్స్పై కానీ ఈ పిల్స్ ఏవైతే, ఈ గర్భ నిరోధక పిల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద దాదాపు ఒక 10 నుంచి 15% వరకు ట్యాక్స్ వేయడానికి సిద్ధపడింది. ఈ నేపథ్యంలో అక్కడ ఈ పాపులేషన్, అంటే వాడకం ఎక్కువగా వాడే ఉత్పత్తులకు సంబంధించి, ఈ గర్భానికి సంబంధించి నిరోధక మాత్రలు కానీ లేకపోతే ఈ కాండోమ్ సంబంధించి ఎక్కువగా వాడే వాటిపై ట్యాక్స్లు వేయటం వల్ల వాటిని తక్కువ కొంటారు. సో పాపులేషన్ పెరుగుతుంది అన్న కారణంతోనే ఈ ట్యాక్స్ వేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? ఇది ఇండియాలో అమలైతే ఎలా ఉంటుంది? ఒకవేళ అమలైతే ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది? మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.